దేశ రాజకీయాల్లో పీకే ప్రశాంత్ కిషోర్ ఇంతింతై వటుడింతై అన్నట్లు ఎదిగారు. ఎన్నికల వేళ గెలుపు వ్యూహాలతో రాజకీయ పార్టీలో కీలకంగా మారారు. మరి ఆయన ప్రస్థానం ఎక్కడి నుంచి మొదలైందో, ఇప్పుడు ఎక్కడికి చేరిందో చూద్దామా? లెట్స్ వాచ్. ప్రశాంత్ కిషోర్ వ్యూహాలకు ఏ విధంగా పార్టీలకు కలిసి వచ్చాయి, అసలు పీకే ఏ వ్యూహకర్తగా ఎలా మారారు, ఆయన ఎత్తుగడలు ఏ పార్టీలకు అందాయి? లెట్స్ వాచ్. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో కాంగ్రెస్ మళ్లీ చర్చలు ప్రారంభించింది. గత ఏడాది కూడా ఆయనతో పార్టీ అధినాయకత్వం సంప్రదింపులు జరిపింది. ఆ సమయంలో ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా కాకుండా పార్టీ పదవిని చేపట్టే అవకాశం ఉందన్న ఊహాగానాలు వచ్చాయి. కానీ ఆ చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. మళ్లీ ఇప్పుడు 2022 చివరిలో జరిగే గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగుతారన్న వార్తలు పార్టీలో హల్చల్ చేస్తున్నాయి. ఇందుకు సంబంధించి కాంగ్రెస్ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తొలి దఫా చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే కిషోర్ రాకపై పార్టీలో కొందరు అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు తాజా గోవా ఎన్నికలకు ఉదాహరణగా చూపిస్తున్నారు. గోవాలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పనిచేశారు. కానీ అక్కడ మమతా బెనర్జీ పార్టీ ఒక్క సీటు నెగ్గలేదు. 2017లో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కు ప్రశాంత్ కిషోర్ సేవలందించారు. ఆ ఎన్నికల్లో పార్టీ కేవలం 7 సీట్లకే పరిమితమైంది. పైగా ఇటీవల కాంగ్రెస్ జాతీయ స్థాయి వ్యూహకర్త బాధ్యతలను సునీల్ కనుగోలుకు అప్పగించింది. గతంలో కిషోర్తో కలిసి పనిచేసిన సునీల్ ఇప్పటికే తన పని ప్రారంభించారు. 2023లో జరిగే కర్ణాటక ఎన్నికల వ్యూహాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు వ్యూహకర్తలుంటే పార్టీకి లాభం కంటే నష్టం ఎక్కువ వచ్చే ప్రమాదం ఉందని కొందరు హెచ్చరిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ సేవలను కేవలం గుజరాత్, హిమాచల్ రాష్ట్రాలకు పరిమితం చేస్తే బాగుంటుందని మరికొందరు అంటున్నారు. అయితే కిషోర్ విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని అధిష్టానం సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. రాజకీయ వ్యూహకర్తల్లో ప్రశాంత్ కిషోర్ కు ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. గుజరాత్లో కాంగ్రెస్ తరపున వ్యూహకర్త బాధ్యతలను తీసుకునేందుకు ప్రశాంత్ కిషోర్ సిద్ధమవుతున్నారు. గుజరాత్ ఎన్నికల విషయంలో కలిసి పనిచేసేందుకు రాహుల్ గాంధీని ప్రశాంత్ కిషోర్ కలిసినట్లుగా తెలుస్తోంది. కొంతమంది గుజరాత్ కాంగ్రెస్ నేతలు కూడా ప్రశాంత్ కిషోర్ను తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. తుది అభిప్రాయం మాత్రం రాహుల్ గాంధీనేనని చెబుతున్నారు. ఈ విషయంలో గుజరాత్ కాంగ్రెస్ నేతల అభిప్రాయాన్ని రాహుల్ గాంధీ మన్నించే అవకాశాలున్నాయి. ఒప్పందం జరిగితే ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐపాక్ టీం అక్కడ కూడా రంగంలోకి దిగే అవకాశం ఉంది. మోదీ, అమిత్ షాల కంటే తానే తెలివైన వ్యూహకర్తను అని నిరూపించుకునే క్రమంలో గుజరాత్లో కాంగ్రెస్ విజయాన్ని ఛాలెంజింగ్ గా తీసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ ను గెలిపిస్తే మాత్రం పీకే దేశ రాజకీయాల్లో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకుంటారు. ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్త. కూటములు, గెలుపు ఓటములు, లెక్కలు, తీసివేతలు, కలిసి వచ్చే అంశాలు, నష్టపరిచే విషయాలు చెప్పడంలో దిట్ట. పెద్ద పెద్ద రాజకీయ నేతలకు ఓటమి నుంచి గెలుపు రుచిని పరిచయం చేసిన వ్యక్తి. కేసీఆర్, జగన్, మమతా బెనర్జీ, స్టాలిన్, కేజ్రీవాల్, రాహుల్ గాంధీ, శరద్ పవార్, అఖిలేష్ యాదవ్ వంటి వారు పీకే పేరు కలవరిస్తున్నారు. బీహార్లోని బక్సర్ నుంచి ఎదిగిన పీకే భారత ప్రధాన వ్యూహకర్తలలో ఒకరిగా ఉన్నారు. రాజకీయాల్లోకి రాకముందు 5 ఏళ్ల పాటు ఐక్యరాజ్య సమితిలో సేవలందించారు. 2013లో సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ ను స్థాపించారు. కిషోర్ కు చెందిన సిఏజీ ఎన్నికల ప్రచార బృందం బాగానే పనిచేస్తుంది. 2012లో గుజరాత్లో మోదీ మూడోసారి సీఎం అయ్యేందుకు తన వంతు సలహాలు, సూచనలు పనిచేశాయి. 2014 లోక్సభ ఎన్నికలలో మోదీ నేతృత్వంలోని బీజేపీ మెజారిటీకి తన వంతు సహకారం అందించారు ప్రశాంత్ కిషోర్. 2014 మేలో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సన్నాహకంగా మీడియా ప్రచార సంస్థ ఏర్పాటు చేశారు. మోదీతో చాయ్ పే చర్చ కార్యక్రమం, 3D ర్యాలీలు, రన్ ఫర్ యూనిటీ, మంథన్ సోషల్ మీడియా ప్రోగ్రాంలు, వినూత్న మార్కెటింగ్ అండ్ యాడ్స్ ప్రచారం వంటివి చేయించారు. మోదీ బృందాన్ని నడిపించిన వ్యూహాల్లో కిషోర్ కీలకమైన వ్యక్తి అనడంలో ఎలాంటి సందేహం లేదు. మోదీతో విడిపోయాక స్పెషలిస్ట్ పాలసీ సంస్థ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు. 2019లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే వైసీపీ తన ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకుంది. 2017 మేలో పీకేను తన రాజకీయ సలహాదారుగా నియమించుకున్న జగన్ ఆయన వ్యూహం ప్రకారమే పనిచేశారు. ఫలితంగా ఏపీ ఎన్నికల్లో వైసీపీ 151 స్థానాల్లో విజయభేరి మోగించేందుకు దోహదం చేశారు. అదే సమయంలో తెలంగాణలో టీఆర్ఎస్ కు సహాయ సహకారాలు అందించారు పీకే. 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు. 2017లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో అమరీందర్ సింగ్ కోసం కాంగ్రెస్ పీకేను రంగంలోకి దింపింది, విజయం సాధించింది.
అలానే బీహార్లో నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ, ఆర్జేడీ, కాంగ్రెస్ల మహాగఠబంధన్ కోసం వ్యూహాలు రూపొందించారు పీకే. ఆ కూటమిని విచ్ఛిన్నం చేసే వ్యూహ రచన చేసింది పీకేనే. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో తిరిగి నితీష్ చేరడంతో ప్రశాంత్ కిషోర్ జేడీయూలో చేరారు. మరోవైపు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఠాక్రేల వారసుడు ఆదిత్య ఠాక్రే సంప్రదింపులు జరిపి సలహాలు తీసుకుంది. మహారాష్ట్రలో శరద్ యాదవ్ సైతం పీకేను ఆహ్వానించడం విశేషం. ఆదిత్య ఠాక్రే జన్ ఆశీర్వాద్ యాత్రను ప్రశాంత్ కిషోర్ టీం రూపకల్పన చేసింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పనిచేశారు. ఆ ఎన్నికల్లో టీఎంసీ గెలుపుకు కృషి చేశారు. తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే అధికారంలోకి వచ్చేందుకు పీకే వ్యూహాలు పనిచేస్తాయి. ఇక తెలంగాణలో కేసీఆర్కు సలహాలు, సూచనలు ఇస్తున్నారు పీకే. మమతా బెనర్జీ స్టాలిన్ విజయం తర్వాత మూడో ప్రత్యామ్నాయంపై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. కొత్త ఫ్రంట్కు ముందడుగ్గా ఢిల్లీలో శరద్ పవార్ నివాసంలో 8 పార్టీల నేతలతో భేటీ అయ్యారు పీకే. ప్రశాంత్ కిషోర్ వారందరినీ ఒక తాటి మీదకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీయేతర పార్టీలను సమన్వయం చేసే బాధ్యత నెత్తికెత్తుకున్నట్లు తెలుస్తోంది. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత దూకుడు పెంచారు ప్రశాంత్ కిషోర్. బీజేపీ 4 రాష్ట్రాల్లో గెలిచినా అది 2024 ఎన్నికల నాటికి ఉండదని చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీయేతర పార్టీ అధికారంలోకి రావడం ఖాయమంటున్నారు పీకే. పశ్చిమ బెంగాల్, తమిళనాడులలో మమతా, స్టాలిన్ విజయాలకు వ్యూహకర్తగా ఉన్నారు ప్రశాంత్ కిషోర్. కానీ కొత్త కూటమిలో కాంగ్రెస్ ఉండడంపై పలు పార్టీలు అభ్యంతరం చెప్పడంతో వారిని ఒప్పించే పని చేస్తున్నారు. కాంగ్రెస్ మూడో కూటమి ప్రధాని అభ్యర్థి పేరు ప్రకటించకుండానే ముందుకు సాగాలనే వ్యూహంతో ఆలోచన నడుస్తోంది. దేశంలోని 2 పెద్ద పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లకు ఎన్నికల వ్యూహాలు అందించిన ఘనత పీకేదే. ఇక 2024 ఎన్నికలే టార్గెట్గా పీకే ఎత్తుగడలు ఇప్పుడు కీలకంగా మారాయి.